హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో మనమైతే కోడ్ వీటా గురించి డిస్కస్ చేద్దామనమాట. 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో, వాళ్ళకైతే టీసీఎస్ కోడ్ వీటా అంటే ఇది ఒక కోడింగ్ కాంపిటీషన్ అనమాట. సో, ఇదైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయినాయి. సో, ఇది ఓన్లీ ఫైనల్ ఇయర్ వాళ్ళే కాదు, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. జస్ట్ ఇట్స్ ఏ కోడింగ్ కాంటెస్ట్. సో, దీనివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ నెక్స్ట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తా. సో, నెక్స్ట్ దాంట్లో ప్లేజరిజం అంటే ఏంటిది? దీంట్లో చేయాల్సినటువంటి రూల్స్ ఏంటిది? దీంట్లో ఎంత టైం ఉంటది? ఆ టైం లోపట ఎట్లా చేయాలి? నెక్స్ట్ మనం ఏమేం రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు? బ్రౌజర్ అట్లాంటివి. సో, అది ఇంకొక వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఇంకొక వీడియోలోనేమో ప్రీవియస్ ఇయర్ శాంపుల్ క్వెషన్స్ విత్ సొల్యూషన్స్ అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో, ఫస్ట్ ఈ కోడ్ వీటా అనేది 2012లో స్టార్ట్ చేశారనమాట. సో, ఈ ఇయర్ వచ్చేసి సీజన్ 12 అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఇప్పటి వరకు అంటే మీకు తెలియదు కదా! దీంట్లో దీని యూజెస్. సో, దీంట్లో టాప్ 3 వాళ్ళకైతే ప్రైజ్ మనీ ఉంటదనమాట. $20,000. సో, ఈచ్ డాలర్ రూ. 83. 83 ఇంటూ 20,000 చేస్తే మీకెంతుంటదో అది ప్రైజ్ మనీ అనమాట. సో, ఇది ఇప్పుడు మీరు టాప్‌లో ఉంటేనైతే గెలుచుకోవచ్చు. సో, సెకండ్ థింగ్ ఇదేంటిదంటే మీ కోడింగ్ స్కిల్స్‌ని టెస్ట్ జేసుకోవడానికి గూడా ఉపయోగపడతది. సో, వెన్ యూ ఆర్ ఎ బెటర్ ప్రోగ్రామర్ మీ ర్యాంకింగ్ ఎంత ఉంటది అని తెలుసుకోవడానికి గూడా ఇది యూజ్‌ఫుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అప్రాక్సిమేట్‌లీ ఒక 2,00,000 కోడర్స్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ కోడింగ్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశారనుకోండి. సో, దాంట్లో మీరు టాప్ 10, టాప్ 15లో ఉన్నారనుకోండి. యూ ఆర్ ద బెస్ట్ అన్నట్టు గదా! సో, ఆ విధంగా మీ స్కిల్‌ని టెస్ట్ జేసుకోవడానికి గూడా ఇది పనికొస్తది. సో, ఇవి బేసిక్‌గా. సో, దీంట్లో ఎలిజిబిలిటీ చూడండి 2024, 2025, 2026, 2027 వాళ్ళు గూడా పార్టిసిపేట్ జేయొచ్చు. అంటే ఇయర్ పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ఫైనల్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు. ఎక్సెప్ట్ ఫస్ట్ ఇయర్ ఇప్పటి వరకు పాస్డ్ ఔట్ అయిన 2024 బ్యాచ్ వరకు గూడా అందరూ ఎలిజిబులే. సో, ఇదేంటిదంటే వరల్డ్ మొత్తం రాయొచ్చు. ఓన్లీ ఇండియా అనే గాదు. అక్రాస్ ది వరల్డ్ రాయొచ్చనమాట. వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఇంజినీరింగ్ ఆర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ విత్ ఎనీ స్పెషలైజేషన్ అన్నారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఏంటిదంటే రిజిస్ట్రేషన్ ఉంటది. ది ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ కోడ్ విత్ జర్నీ. క్లిక్ ఆన్ ది రిజిస్టర్ బటన్ టు గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఏంటిదంటే ఇంకా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వలేదు. రిజిస్టర్ అని ఇక్కడ చూపిస్తది. సో, దాన్నైతే మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ మాక్ విటాస్ అంటే ఏంటిదంటే జస్ట్ యాక్చువల్ రౌండ్ అంటే ఎట్లుంటదో అట్లా మాక్‌వి కండక్ట్ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి. క్లియర్ ది యాక్చువల్ రౌండ్స్ టు మూవ్ ఫర్దర్ ఇన్ యువర్ కోడ్ విటా జర్నీ. ఫినాలే. విన్ ది ప్రైజ్ మనీ అండ్ ప్రూవ్ థట్ యూ ఆర్ ది బెస్ట్ కోడర్ అని వీళ్ళు చెప్తున్నారు. సో, ఇక్కడ కొన్ని శాంపుల్ క్వెషన్స్ ఇచ్చారు చూడండి. ఆన్ ఎ క్యూబ్, సార్టింగ్ బాక్సెస్, స్పోర్ట్స్ స్టేడియం, వాటర్ సిస్టర్న్, స్క్వేర్ ఫ్రీ నంబర్స్, కోడ్ అండ్ సమ్ లవ్, ఆబ్స్టికల్ గేమ్. సో, ఇట్లాంటివి ఉన్నాయి గదా! ఇట్లాంటి క్వెషన్స్ వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ ఇవి మీకున్నటువంటి ఎఫ్ఏక్యూస్. సో, మీకు రిజిస్టర్ ఎలా అవ్వాలి అన్నారు గదా! సో, ఇక్కడ బ్లాగ్ అని ఉంది గదా! ఈ బ్లాగ్‌లోకెళ్ళండి. బ్లాగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక సెపరేట్ అంటే ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అయితే పెట్టారనమాట. అంటే ఇది ప్రీవియస్ ఇయర్‌ది. కోడ్ విటా 11 అంటే 2023ది. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఆగస్ట్ 21, 2023 అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ గైడ్ ఇది. సో, ఫస్ట్ మీరు క్లిక్ ఆన్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటది. ఇట్లా ఇక్కడుంటదనమాట రైట్ సైడు. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరేం జేయాలంటే సైన్ ఇన్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. ప్లీజ్ నోట్ దట్ వన్స్ యూ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యూ విల్ బి ఏబుల్ టు లాగిన్ ఇంటూ ది అప్లికేషన్ స్టార్ట్ యూజింగ్ సైన్ ఇన్ ఆప్షన్. మీరు రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత మీ రీజియన్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. మీరు ఇండియా అయితే ఇండియా, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ అయితే వేరే కంట్రీస్ అని సెలెక్ట్ జేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్‌నైతే ఫిల్ జేయాలి. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ జేసుకున్నారు గదా! మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, యూజర్ నేమ్. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది సేమ్ యాస్ పర్ యువర్ ఆధార్, పాన్ కార్డ్ లాగానే ఉంచుకోండి. ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి నేమింగ్ కన్వెన్షన్ అనేది జాగ్రత్తగా చూసివ్వండి. దాని తర్వాత ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ జేసి వెరిఫై ఈమెయిల్ జేస్తే సరిపోతది. దాని తర్వాత వన్ టైమ్ కోడ్ ఒస్తది. సో, ఇక్కడ వన్ టైమ్ కోడ్ అని ఉంది గదా! ఇది మీకు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ అని ఉంటది. అదెట్లంటే టైమ్ టు టైమ్ చేంజ్ అయితదనమాట. మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ యాప్‌ని అసలు అన్‌ఇన్‌స్టాల్ జేయకండి. అన్‌ఇన్‌స్టాల్ జేస్తే అదొక మీకు పెద్ద తలనొప్పి. మళ్ళీ మీకు ఆ కోడ్ రాదు. సో,
ఈ పాయింట్‌నైతే మీరు గుర్తుపెట్టుకోండి. అథెంటికేటర్ అనేది టైమ్ టు టైమ్ ఇప్పుడు ఓటీపీనైతే జనరేట్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 'నాన్నకు ప్రేమతో' సినిమా చూసే ఉంటారు. దాంట్లో ఒక జగపతి బాబు ఉంటారు గదా! వాళ్ళ దగ్గర ఒక ఓటీపీ ఎట్లా టైమ్ అంటే మినిట్‌కి చేంజ్ అయితదో అట్లా అథెంటికేటర్ కోడ్ గూడా మినిట్ టు మినిట్ చేంజ్ అయితదనమాట. సో, అది మీరు జాగ్రత్తగానైతే పెట్టుకోండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే. ఇది ఫోర్‌మోస్ట్ థింగ్ అనమాట దాంట్లో. సో, దాని తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబరు, మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, నియరెస్ట్ టీసీఎస్ లొకేషను, మీ కాలేజ్ నేము, నెక్స్ట్ సీటీఆర్/డీటీ రిఫరెన్స్ ఐడీ. సీటీఆర్/డీటీ అంటే సీటీ అంటే క్యాంపస్ ట్రైనీ, డీటీ అంటే డైరెక్ట్ ట్రైనీ. అంటే మీరు క్యాంపస్ నుంచి రాస్తున్నారా? మీరు డైరెక్ట్ రాస్తున్నారా? ఫ్రమ్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్. ఇఫ్ ఎంప్టీ యూ విల్ నాట్ గెట్ ఇంటర్వ్యూ కాల్ ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ ది రౌండ్. సో, దీనితోటి మీరు ఇంటర్వ్యూస్ గూడా అటెండ్ అవ్వచ్చనమాట. సో, మీరు మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీరు ఈదర్ నింజాకి గాని, డిజిటల్‌కి గాని, ప్రైమ్‌కి గాని సెలెక్ట్ అవ్వచ్చనమాట. నింజా అంటే 3.3 లాక్‌ది, డిజిటల్ అంటే 7 లాక్‌ది, ప్రైమ్ అంటే 9 లాక్‌ది. నెక్స్ట్ మీరు అదర్ రీజియన్స్ అయితే ఇక్కడ మోస్ట్‌లీ నేపాల్ వాళ్ళకుంటదనమాట. సో, ఇక్కడ మీరు సేవ్ జేస్తే మీరైతే రిజిస్టర్ అయిపోవచ్చు. సో, ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్, నెక్స్ట్ వీడియోస్‌లో నేను ప్లేజరిజం గురించి, మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ గురించి డీటెయిల్డ్‌గా, ఆ తర్వాత క్వెషన్స్ టఫ్‌నెస్ ఎట్లుంటది, ఏ ఏ పేజెస్ మనం యూజ్ జేసుకోవచ్చు, దాని టైమ్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటది, ఇన్ కేస్ మనం కొట్టిన కోడే సేమ్ ఫ్రెండ్స్ కొడితే మనకేం జరుగుతది, ఇలాంటివన్నీ నేను ఇంకొక వీడియో‌లోనైతే డిస్కస్ జేయడానికి ట్రై జేస్తాను. అండ్ ఇట్లనే శాంపుల్ క్వెషన్స్ ఉంటాయి గదా! ఆ శాంపుల్ క్వెషన్స్‌ని గూడా ఒక సెపరేట్ పీడీఎఫ్ కలెక్ట్ జేసి వాటినైతే మీకు డిస్‌ప్లే జేయడానికైతే ట్రై జేస్తాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.